ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ బికాజ్ మీరు బ్యాచ్ అయిపోతుంది త్వరగా చెప్పేస్తారు పైపైన చెప్పేస్తారేమో అని అనే మనసులో ఉండేది. కానీ ఈరోజు చెప్తున్న డెప్త్కి చాలా థ్యాంక్స్ నిజంగా. ఇది లైవ్లో ఇంప్లిమెంట్ చేస్తామో లేదో తెలియదు కానీ ఈ లెవెల్లో మాత్రం ప్రిపేర్ అయితే కొంచెం ఆర్కిటెక్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనిపించింది నాకైతే. నేను ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కాకపోతే నేను గిటబ్ యాక్షన్స్, ఆర్గో సిడి ఇవి యూజ్ చేస్తాను కానీ ఇంత ఇంత ఈ లెవెల్లో పైప్ లైన్స్ యూజ్ చేసి చేయలేదు. అంత అవసరం కూడా రాలేదు యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, మీరు ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా వచ్చింది, రిక్వైర్మెంట్ మనం ఎలా తీసుకుంటాం డెవలప్మెంట్ దగ్గర నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్పి అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ డౌట్ అయితే ఇప్పటిదాకా నాకు అంతే ఉండిపోయింది. నేను చాలా ట్యూటోరియల్స్ అన్ని చూశాను, ఎవరో ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ కానీ నాకైతే అర్థం కాలేదు. అంటే మన డెవలప్మెంట్ యాక్చువల్గా నాకు ఏ కోడింగ్ అనేది రాదు, ఓన్లీ డెవలప్స్ ఇంజనీర్ సెటిల్ అయిపోయాను. సో సో బేసిక్గా మీరు చెప్పినట్టు మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద లాంగ్వేజ్. ఎస్. ఓకే, ఫైన్. సో మీరు ఇంటరాక్టివ్ సెషన్ తీసుకుంటా అంటున్నారు కాబట్టి థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో. ఎందుకంటే మ్యాచ్ అయిపోయింది, ఇంక వదిలేద్దాం వెళ్ళి, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు, 4 ఇంటర్వ్యూలు ఏదో మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే అయిపోద్ది అనుకున్నాను. కానీ మీరు ఇంత సిన్సియర్గా తీసుకుంటుంటే నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను దాని గురించి అయితే. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కాంప్లిమెంట్స్. యా, దట్స్ ఇట్ అండి.